నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. తెలిసి చేసిన ప్రతి తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే కనుక దాని జోలికి వెళ్ళకుంటే మంచిది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం 2025 ఏప్రిల్ 2 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:13 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం ఉదయం 9:04 చంద్రాస్తమయం రాత్రి 10:49. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి పంచమి రాత్రి 11:54 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం కృత్తిక ఉదయం 8:50 వరకు. తదుపరి రోహిణి. కరణము భవ మధ్యాహ్నం 1:11 వరకు. తదుపరి బాలవ రాత్రి 11:54 వరకు. తదుపరి కౌలవ. యోగము ఆయుష్మాన్ రాత్రి 2:51 వరకు. తదుపరి సౌభాగ్యము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:51 వరకు. యమగండం ఉదయం 7:45 నుండి 9:16 వరకు. గుళిక కాలం ఉదయం 10:48 నుండి 12:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:44 వరకు. వర్జ్యం రాత్రి 11:37 నుండి 1:06 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:37 నుండి 5:25 వరకు. అమృత గడియలు ఉదయం 6:38 నుండి 8:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఏప్రిల్ 2 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి రాత్రి 11:54 వరకు ఉంది. తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే ఉదయం 8:50 వరకు ఉండే కృత్తిక నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రోహిణి నక్షత్రమున వాహనం కొనుగోలుకు, నూతన వాహన పూజకు ముహూర్తం ఉన్నది. బుధవారం ఉదయం 8:49 నుండి గురువారం ఉదయం 6:13 వరకు ఉంటుంది. ఇంకా కృత్తిక నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. అలాగే రోహిణి నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:22 నుండి గురువారం ఉదయం 6:21 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. శుభం చేకూర్చే పనులు ఏవైనా సరే ఈ సమయంలో చేస్తే విజయం వరిస్తుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రబలం
వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. బుధవారం ఉత్తరం దిక్కున ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కర్ణుడు బ్రహ్మాస్త్రం సాధించడం కోసం బ్రహ్మ దగ్గర శిష్యరికం చేశారు. ఈరోజు ప్రశ్న: ద్రుపదుడు ఏ దేశానికి రాజు? పాంచాల దేశం, ద్వారకా నగరం, గాంధార దేశం, హస్తినాపురం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, జీవిత భాగస్వామితో వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. వృషభ రాశి, గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. మిథున రాశి, చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. కర్కాటక రాశి, ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. సింహరాశి, దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి. కన్య రాశి, శత్రువులు స్నేహితులుగా మారి మీ అభివృద్ధికి సహాయపడతారు. తులారాశి, స్థిరాస్తి గొడవలు తీరి లాభం పొందుతారు. వృశ్చిక రాశి, కుటుంబ సభ్యులతో అకారణంగా గొడవలు. ధనుస్సు రాశి, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మకర రాశి, బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. కుంభరాశి, ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో మరింత పురోగతి సాధిస్తారు. మీనరాశి, నిరుద్యోగులకు అనుకోని ఉద్యోగ లాభం. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.